పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ఇప్పుడు నేను చదవబోయే వార్త ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎదుర్కొన్న సమస్య. అదేంటంటే లంచం. మనిషి పుట్టినప్పుడు తీసుకునే బర్త్ సర్టిఫికేట్ నుంచి చనిపోయిన తర్వాత తీసుకునే డెత్ సర్టిఫికేట్ వరకు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట మనం బతికున్నంత కాలం ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో లంచం రూపంలో మనల్ని వేధిస్తూనే ఉంటారు అధికారులు. అయితే ఈ లంచం తీసుకోవడం అనేది ఏ శాఖల్లో ఎక్కువగా ఉంది, ఎవరు ఎక్కువగా లంచం పేరుతోని సామాన్య ప్రజల్ని వేధించుకొని తింటున్నారు అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. 4 శాఖల్లో అవినీతి ఆఫీసర్లు. అవేంటంటే రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్ల శాఖ. ఈ 4 కూడా ఎక్కువగా లంచం తీసుకుంటానని చెప్పి వార్త వచ్చింది. వాళ్ళంతా కలిసి కూడా బాధితులంతా కూడా సీఎంఓకి ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ బాధితుల్లో సామాన్యుల నుంచి కూడా ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిందట. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మరికొందరు అధికారులపైన ఇప్పటికే ఆల్రెడీ ఎంక్వైరీ మొదలుపెట్టాము, చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. లిస్టులో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ 4 శాఖల ఆఫీసర్లపైన ఎక్కువగా ఏసీబీ కూడా కేసులు నమోదు చేస్తుండడం గమనార్హం. 4 ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ మంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్, మున్సిపల్, పోలీస్ శాఖలు ఉన్నాయి. అయితే అవినీతి అధికారుల తీరును కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడుతున్న వాళ్ళని ఎక్కువగా ఈ 4 శాఖలకు సంబంధించిన అధికారులు ఉండడం కూడా చాలా బాధాకరం. అంటే ఈ అధికారులు, ప్రభుత్వ అధికారులు లంచం పేరుతోని సామాన్య మానవుల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా పీకొని తింటున్నారంటే ఎంత ప్రమాదకరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. వీటిలో కొన్నింటిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఇంటెలిజెన్స్ గుర్తించింది. రెవెన్యూలో ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బిల్డింగ్లు, లేఅవుట్ల పర్మిషన్లకు, పోలీస్ శాఖల కేసుల వ్యవహారంలో, రిజిస్ట్రేషన్ల శాఖలో కూడా భూముల రిజిస్ట్రేషన్లకు ప్రజలు లంచాలు ఇస్తే కానీ పని జరగదు అని ప్రభుత్వానికి కంప్లైంట్స్ అందుతున్నట్టుగా వార్త వచ్చింది. చూసారుగా ఈ లంచం అనేది ఈ 4 శాఖల్లో ఎంత తీవ్రంగా ఉందో. అయితే వీటిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారట. దీంతో ఇప్పటికే రెవెన్యూలో ఎంఆర్ఓ, ఆర్డీఓ స్థాయి అధికారులపైన, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కొందరు అధికారులపైన కూడా ఎంక్వైరీ ఆల్రెడీ మొదలైంది. అయితే కొన్ని శాఖల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు సైతం అవినీతులకు పాల్పడుతున్నట్టుగా ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే ఏ శాఖల్లో అనంటే ప్రస్తుతం మున్సిపల్ శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా లంచాలు తీసుకుంటున్నారంటున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఈ ఎంఏయుడి శాఖలో కూడా అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారు. జీహెచ్ఎంసీతో పాటు దాని చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లలో కావచ్చు, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ నిజామాబాద్ లాంటి కార్పొరేషన్లలో కూడా బిల్డింగ్ పర్మిషన్లకు అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. నిబంధనలన్నీ పాటించినా కూడా ఎంతో కొంత లంచం ఇస్తేనే తప్ప పర్మిషన్లు ఇచ్చేది లేదు అంటూ కూడా సమాచారం సీఎం దృష్టికి వచ్చింది. ఈ హెచ్ఎండిఏ, నిజామాబాద్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో కూడా లేఅవుట్ పర్మిషన్ల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీకి 3 కమిషనర్లు మారారంటే ఈ లంచం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా 2-3 నెలల వ్యవధిలోనే సిడిఎంఏ కమిషనర్ బదిలీలు జరిగాయి, అంటే ట్రాన్స్ఫర్లు జరిగాయి. దీంతో క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల అవినీతి పెరిగిపోయిందని కూడా చర్చ జరుగుతుంది. ఈ హెచ్ఎండిఏ కమిషనర్ పదే హెచ్చరిస్తున్నప్పటికీ హెడ్ ఆఫీస్లో ఉండే కొందరు మాత్రం మేము సీఎం బంధువులం, లేదంటే సీఎం అని చెప్పి సీఎం పేరు వాడుకొని సీఎం బంధువుల పేర్లు చెప్పి మరి ఫైల్స్ను రన్ చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. కేవలం పర్మిషన్లలోనే కాకుండా ఇతర పనుల్లోనూ అక్రమాలు చేస్తున్నట్టు తేలింది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖకు సంబంధించింది. నెక్స్ట్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ల శాఖలో కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో ఫైల్కు ఇంత అని చెప్పి కొంత మొత్తం ముందే ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గత 4 నెలల కాలంలో రిజిస్ట్రేషన్ల శాఖలోనే 7 ఏసీబీకి పట్టుబడ్డారంటే ఆ శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయమై సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఈ మధ్యకాలంలో సబ్ రిజిస్ట్రార్లను చాలా తీవ్రంగా హెచ్చరించారు.
తీరు మార్చుకోవాలని కూడా మందలించారు. అయినా అర్ధరాత్రుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సాధారణ రిజిస్ట్రేషన్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి, వాటికి కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్లకు కంప్లైంట్ చేసినా ఫలితం లేకుండా పోతుందని కూడా బాధితులు వాపోతున్నారు. అందులో భాగంగానే సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రెవెన్యూ శాఖలో ధరణిలో పెట్టుకున్న ప్రతి అప్లికేషన్, అంతకుముందు ధరణి ఉండేది కదా, ధరణి పోర్టల్, ఆ ధరణిలో పెట్టుకున్న ప్రతి అప్లికేషన్ కూడా ఎంఆర్ఓ ఆఫీసుల నుండి కలెక్టర్ ఆఫీసుల దాకా ఎంతో కొంత ముడితేనే తప్ప అప్రూవల్ చేయలేదు అని, ఇన్నాళ్ళు ఇట్లా అవినీతి జరిగిందని కూడా ఇంటెలిజెన్స్ గుర్తించింది. రిపోర్ట్ రాయాలన్నా, రాసిన రిపోర్ట్ను అప్రూవల్ చేయాలన్నా కూడా లంచం ఇచ్చుకోవాల్సిందే. సెక్షన్ ఆఫీసర్లతో పాటు అధికారులు సైతం ఈ వ్యవహారాల్లో ఉంటున్నట్టు తెలిసింది. కొన్నింట్లో నేరుగా కలెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే సీఎంకు ఎంత కోపం తెప్పించిందో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అలాంటి కలెక్టర్లను ఎప్పటికప్పుడు బదిలీ చేస్తున్నారు. ల్యాండ్ రేట్లు కోట్లల్లో పలుకుతున్న జిల్లాల్లోని రెవెన్యూ యంత్రాంగంపై కూడా ప్రత్యేక నిఘా పెట్టింది ఈ ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఇది ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యనే. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖలోనూ అవినీతి అక్రమ దందాలు ఎక్కువైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్ఐలు సివిల్ వ్యవహారాలు, అసలు సివిల్ వ్యవహారాల్లో కోర్టు మాత్రమే జోక్యం చేసుకునే అధికారం ఉంటుంది, పోలీసులకు ఎటువంటి అధికారం ఉండదు. అయినప్పటికీ ఈ పోలీస్ స్టేషన్లలో ఉండే సిఐలు, ఎస్ఐలు సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి మరి అవినీతికి పాల్పడుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఏదైనా కంప్లైంట్ తీసుకుంటే దాంట్లో ప్రోగ్రెస్ జరగాలన్నా, యాక్షన్ తీసుకోవాలన్నా, కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. నేను కూడా నా జీవితంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ లంచాలు ఇస్తేనే తప్ప పనిగాని పరిస్థితిని చూశాను నేను చాలామంది. గత 6 నెలల కాలంలో ఈ ఫిర్యాదులు ఎక్కువ కావడంతో డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని చోట్ల ఐపీఎస్లు కూడా సెటిల్మెంట్లు చేస్తున్నట్టు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు సీఎం దృష్టికి వచ్చింది. నల్గొండ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ వ్యవహారం పైన కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ఐపీఎస్లతో పాటు కింది స్థాయి పోలీస్ అధికారుల వ్యవహార శైలిపైన కూడా నిఘా పెంచారు. నేరుగా ప్రజలతో లింకు ఉన్న ఈ 4 శాఖలోని అవినీతి అక్రమాలు ఎక్కువగా ఉండడంపై సీఎం రేవంత్ రెడ్డి సైతము చాలా సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని సీఎంఓ అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరి చూద్దాం, ఈ 4 శాఖల్లో ఉన్న అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటారా, ఈ లంచం తీసుకుంటే కానీ పని కాదు అనే పరిస్థితిని తీసేస్తారనేది కూడా మనం వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.